వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఏపీలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల పాటు ఏపీలో వానలకు ఛాన్స్ కనిపిస్తోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సంక్రాంతి వరకు తెలంగాణలో చలి పంజా విసరబోతుంది. ఏపీలో పగలు ఎండ, రాత్రి చలి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. పంటలు కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఏపీ రైతులకు కూడా సూచిస్తూ ఉన్నారు అధికారులు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో ఇవాళ రేపు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తెలంగాణలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు వణికిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ముఖ్యంగా మనం చూస్తే చిత్తూరు, అటు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. దీనివల్ల పగటిపూట కూడా చల్లటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు చాలా చోట్ల పంటలు కోత దశలో ఉన్నాయి. అకస్మాత్తుగా వానలు పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఇక్కడ పొంచి ఉంది. అందుకే కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఈ సందర్భంగా కూడా రైతులకి సూచిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చేస్తే పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో చలి తీవ్రత మునిపెన్నడూ లేని విధంగా పెరిగిపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పడిపోతూ ఉన్నాయి. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు వేయటం లేదని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. పగలు ఎండగా ఉన్నా రాత్రి అవగానే వాతావరణం పూర్తిగా చల్లబడిపోతున్న సిచ్యువేషన్స్ అయితే హైదరాబాద్ లో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. చలిగాలుల వల్ల శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం పొంచి ఉంది. మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు ఉండొచ్చు కాబట్టి ప్రయాణాలు చేసేవారు కూడా వెదర్ రిపోర్ట్ చూసుకుని బయలుదేరడం మంచిదని కూడా వాతావరణ శాఖ అధికారులు ఈ సందర్భంగా అందరికీ సూచిస్తున్నారు.